నమస్కారం తెలుగు ప్రజలకు నమస్కారం। ఈ రోజు రాష్ట్రపతి గారికి తెలంగాణ ఏర్పడ్డ నాటి నుండి నేటి వరకు ఉన్న పరిస్థితులపైన గతంలోనే వినతి పత్రం ఇవ్వడం జరిగింది। మరి ఆ ప్రభుత్వం మారినగా వచ్చిన కొత్త ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం మొట్టమొదటి ముఖ్యమంత్రి మరి ఆ ఆకాంక్షలు ఏవైతే మరి గాలి వదిలేసిందో ఈయననైనా నెరవేరుస్తారనే ఉద్దేశంతో ఈ రోజు కాంగ్రెస్ పార్టీ అధికారంకి వచ్చిన తర్వాత రేవంత్ రెడ్డి గారి ముఖ్యమంత్రి చేసిన తర్వాత ఈ రోజు అవుతున్న పరిస్థితి ఏంటంటే ఈ రోజు గురుకుల పాఠశాలలో 49 మంది ఈ రోజు వరకు మరణించడం జరిగింది। హైడ్రా పేరుతోని రెవెన్యూ చట్టాన్ని ఉల్లంఘించి ఇరిగేషన్ చట్టాన్ని ఉల్లంఘించి పంచాయత్ రాజ్ చట్టాన్ని ఉల్లంఘించి రెవెన్యూ చట్టాన్ని ఉల్లంఘించి మున్సిపల్ చట్టాన్ని ఉల్లంఘించి రైట్ ఇన్ఫ్యూజ్మెంట్ యాక్ట్ ను ఉల్లంఘించి ఈ రోజు వాటన్నిటిని కూడా అన్ని యాక్ట్లను బుల్డోజ్ చేసి ఈ రోజు ఒక మాఫియా లెక్క హైడ్రాను తయారు చేసి మరి ఈ రోజు ఇల్లు కూలగొట్టే పరిస్థితి వచ్చింది। కాంగ్రెస్ పార్టీ చరిత్ర ఏంటి? కాంగ్రెస్ పార్టీ చరిత్ర ఇల్లు కట్టించిన చరిత్ర, కాంగ్రెస్ పార్టీ చరిత్ర భూములు పంచిన చరిత్ర, కాంగ్రెస్ పార్టీ చరిత్ర ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీని ఆదుకున్న చరిత్ర। కానీ ఈ రోజు ఇల్లు కూలగొట్టే చరిత్ర మూట కట్టుకుంటుంది, భూములు గుంజుకుంటున్న చరిత్ర మూల కట్టుకుంటుంది, మన చరిత్ర తిరగరాసే పరిస్థితి ఈ రోజు వచ్చింది। అది ఎందుకు వచ్చిందంటే ఈ రోజు పావులా కాంగ్రెస్ ముఖ్యమంత్రి, పావులా కాంగ్రెస్, పావులా టీడీపీ, పావులా బీజేపీ, పావులా బీఆర్ఎస్ కెళ్ళి 4 పార్టీలకి వచ్చినటువంటి వ్యక్తి ముఖ్యమంత్రి అవడం వల్ల ఈ రోజు పావులా కాంగ్రెస్ ఐడియాలజీతో ఉన్నది। కానీ ఆ ఐడియాలజీ ఈ రోజు పూర్తిగా ఎథిక్స్ మారల్స్ ఏవి లేకుండా పనిచేస్తున్నారు। ఈ రోజు భారతదేశంలో 31 మంది ముఖ్యమంత్రులు ఉంటే మరి అత్యధిక కేసులున్న 89 కేసులు ఉన్నటువంటి వ్యక్తి ఈ రోజు తెలంగాణ ముఖ్యమంత్రి। ఇది ఫ్రీడమ్ ఫైటర్ చరిత్ర ఉన్నటువంటి కేసులు కాదు, ఇది ప్రజల కోసం కొట్టాడితే అయిన కేసులు కాదు। భూమి కబ్జాలు 420, 507, 505 అటువంటి కేసులు ఉన్నటువంటి ముఖ్యమంత్రి ఈ రోజు తెలంగాణకు ముఖ్యమంత్రి అవుతుంది। ఆయన కేసుల చిట్టా ఇది, ఆయన కేసుల చిట్టా। ఇన్ని కేసులున్న వ్యక్తి దగ్గర ముఖ్యమంత్రి పోస్ట్ ఉంటది, ఇన్ని కేసులున్న వ్యక్తి దగ్గర ఈ రోజు హోంమంత్రి ఉంటది। ఈ రోజు పోలీసులు నిష్పక్షపాతంగా ఏ విధంగా పనిచేస్తారు, ఈ రోజు కోర్టులు నిష్పక్షపాతంగా ఏ విధంగా పనిచేస్తారు అని చెప్పేసి రాష్ట్రపతి గారికి పేర్కొన్నటువంటి కేసులలో ఈ 89 కేసుల చిట్టా ఇలా 72 కేసులు అత్యంత క్రిమినల్ కేసులు ఉన్నటువంటి కేసులు ఇవి ఉన్నాయి। అంతేకాకుండా ఈ రోజు లగిచెర్ల ఎస్టీల భూములు మరి ముందేమో ఫార్మా కంపెనీ అని చెప్పిండు, ఫార్మా కంపెనీ డీటెయిల్డ్ ప్రాజెక్ట్ రిపోర్ట్ టీమ్ అంటే ఇప్పుడు ఏది ఇండస్ట్రియల్ కారిడార్ చేస్తా అంటాడు। అసలు ఏ కారిడార్ చేస్తారో నీకే ఇది లేదని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేసిన। అంతేకాకుండా ఈ రోజు ఈ చిట్టా మొత్తం ఇప్పటి వరకు గురుకుల విద్యార్థులు చచ్చిపోయినటువంటి 49 మంది పేర్లతో సహా ఉన్న చరిత్ర। వీళ్ళ గురించి అసెంబ్లీలో మాట్లాడరు, ఎందుకంటే వీళ్ళ గురించి మాట్లాడితే రేవంత్ రెడ్డి పైసలు రావు। దేని గురించి మాట్లాడితే వస్తుంది? పుష్ప సినిమా గురించి మాట్లాడితే వస్తుంది। పుష్ప చర్చ ఈ రోజు అసెంబ్లీ ఏ విధంగా తయారంటే సినిమా ప్రమోషన్ సెంటర్ లెక్క అసెంబ్లీ తయారైంది। 10 రోజులలో వెళ్ళిపోయిన సినిమాకు మళ్ళా ఇంకో 10 రోజులు నడిచే విధంగా ఈ రోజు 3 గంటల చర్చ చివరి రోజైన ప్రజా సొమ్ముతోని నడుస్తున్నటువంటి అసెంబ్లీలో ఈ రోజు పుష్ప సినిమా గురించి 3 గంటలు మాట్లాడే ముఖ్యమంత్రికి ఈ రోజు నిరుద్యోగుల గురించి మాట్లాడే సమయం లేదు, గురుకుల విద్యార్థుల గురించి మాట్లాడే సమయం లేదు, ఈ రోజు హైడ్రా బాధితుల గురించి మాట్లాడే సమయం లేదు। కానీ దీని గురించి మాట్లాడే సమయం మాత్రం ఈ రోజు ముఖ్యమంత్రికి బ్రహ్మాండంగా ఉన్నది। అంతేకాకుండా ఈ రోజు మరి ఈయనను అపాయింట్ చేసినటువంటి మరి ప్రియాంక గాంధీ, రాహుల్ గాంధీ భార్య తక్కువ ఆసాములు కాదు, వాళ్ళు హైదరాబాద్కి వచ్చిండ్రు, యూత్ డిక్లరేషన్ అని చెప్పిండ్రు, వచ్చి మోసం చేసిండ్రు। నిరుద్యోగులకు ఈ రోజు ఉద్యోగం లేని నిరుద్యోగులందరూ కూడా 4000 పెన్షన్ ప్రతి నెల ఇస్తా ఉన్నారు, ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదు। సంవత్సరం అయిపోయింది, ఒక్క రూపాయి కదా పావులా కూడా ఇవ్వలేదు। మరి మాట ఇచ్చింది ఎవరు? ప్రియాంక గాంధీ గారు ఇచ్చిండ్రు, రాహుల్ గాంధీ గారు ఇచ్చిండ్రు, నిరుద్యోగులకు బస్సులు పెట్టిండ్రు, ఊరూరు తిరగమని చెప్పిండ్రు, మా కోట్లు వేయమని చెప్పిండ్రు। మరి మేము మా ప్రభుత్వం రాగానే మీ తలపుళ్ళు గడుగుతామన్నారు, తలపుళ్ళు గడుగు కాదు తల కొరిగిండ్రు। ఈ రోజు నిత్య నిలువున ఈ రోజు ముంచిండ్రు। ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకు మేము రాహుల్ గాంధీ గారు చెప్తారు 50% కంటే ఎక్కువ రిజర్వేషన్ మేము ఇస్తామని చెప్తారు। కానీ ఈ రోజు మరి గ్రూప్ 1 ఎగ్జామ్ లా అత్యధిక మెజారిటీ మార్కులు వచ్చినా కానీ మీరు మనవాదం అనేది ఈ రోజు బీజేపీ మనవాద పార్టీ అంటారు, అత్యంత మనవాద పార్టీ ఈ రోజు కాంగ్రెస్ పార్టీ। అదే 29వ జీవో మరి మనవాద జీవోని ఈ రోజు ఇంప్లిమెంట్ చేసిండ్రు। నీకు అత్యధిక మార్కులు వచ్చినా, నీకు ఎక్కువ మెరిట్ వచ్చినా నీవు ఎస్సీతో కొట్టాలి, బీసీతో కొట్టాలి, ఎస్టీతో పోటీ పడాలి, కానీ జనరల్ కోటాలో నువ్వు రానికి వీల్లేదని చెప్పేసి ఈ రోజు రాహుల్ గాంధీ గారి చేతిలో రాజ్యాంగం పట్టుకుంటారు। కానీ ఆ రాజ్యాంగాన్ని పట్టుకొని ఇక్కడ ఉన్న
కొంతమంది నాయకులు మరి బాబాసాహెబ్ అంబేద్కర్ ఫోటో పట్టుకొని తిరుగుతారు. కానీ ఆయన హక్కులను ఆయన ఇచ్చిన హక్కులను, ఆయన ఇచ్చిన ఆలోచనలు, ఆయన ఇచ్చిన రాజ్యాంగాన్ని ఈరోజు తుంగలకు దొక్కుతుందంటే తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం ఈరోజు తుంగలకు దొక్కుతుంది. అది నువ్వు తెలుసుకోవాలి మిస్టర్ రాహుల్ గాంధీ గారు, అది మీరు తెలుసుకోవాల్సిన అవసరం ఉన్నది. కాబట్టి మేము ఈరోజు తెలంగాణలో అన్ని హక్కులను, అన్ని చట్టాలను ఉల్లంఘించినటువంటి జాగల ఈరోజు ప్రభుత్వాన్ని వెంటనే సస్పెండ్ చేయాలని చెప్పి మేము ఈరోజు మరి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. ఎందుకంటే ఈరోజు హైదరాబాద్ బాధితులకు నష్టపరిహారం, గురుకుల విద్యార్థులకు నష్టపరిహారం మరి ఎవ్వరికి కేటాయించకుండా, దేనిపైన కూడా చర్చ జరగకుండా ఈరోజు ప్రభుత్వం కేవలం వాళ్ళకి ఎక్కడ రూకాలు వస్తాయో, ఎక్కడ డబ్బులు వస్తాయో, ఒక సెటిల్మెంట్ల లెక్క, ఒక రియల్ ఎస్టేట్ దందా లెక్క, ఒక మాఫియా